నమస్తే యంత్రి న్యూస్కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. సింగపూర్లో పర్యటిస్తున్న ఏపీ మంత్రులు, సింగపూర్ హోంమంత్రితో భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. పొదుపు వివోఏలకు 5G మొబైల్ ఫోన్లు అందజేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి, వేల కోట్లు మా సిస్టర్స్ వద్దే ఉన్నాయంటూ వ్యాఖ్య. ఈ నెల 25న పాలిసెట్టు ప్రవేశ పరీక్ష పక్కాగా ఏర్పాట్లు చేయాలని డిఆర్ఓ ఆదేశం, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. భద్రాద్రి కొత్తగూడెం గట్టుమల్లలో భూదందా, హైకోర్టుని ఆశ్రయించిన గిరిజన రైతులు, పట్టించుకోని అధికారులు. సింగపూర్లో ఏపీ మంత్రులు సుడిగాలి పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సింగపూర్ హోంమంత్రి షణ్ముగంతో వారు భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. సింగపూర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు, అనిత, సత్యకుమార్ల పర్యటన కొనసాగుతోంది. ప్రజలకు మెరుగైన పాలన, ఉత్తమ సేవలు అందించడంపై సింగపూర్ ప్రభుత్వం వారం రోజుల పాటు ఏపీ మంత్రులకు శిక్షణ ఇస్తోంది. అందులో భాగంగానే సింగపూర్ హోంమంత్రి షణ్ముగంతో ఏపీ మంత్రులు భేటీ అయ్యారు. సింగపూర్లో ప్రజల రక్షణకు తీసుకుంటున్న చర్యలు, ఆ దేశ చట్టాలపై షణ్ముగం మంత్రులకు వివరించారు. అదేవిధంగా నేషన్ ఫస్ట్ గవర్నెన్స్, రాజకీయ జవాబుదారీతనంపై మంత్రులకి ట్రైనింగ్ ఇస్తోంది. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను నెల్లూరు దర్గామిట్ట పోలీసులు అరెస్టు చేశారు. 12 మంది ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2,50,200 నగదు, 13 సెల్ ఫోన్లు, ఒక టెలివిజన్ స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వెజర్ల వెల్లడించారు. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును నెల్లూరు దర్గామిట్ట పోలీసులు రట్టు చేశారు. 12 మంది ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2,05,200 రూపాయలు నగదుతో పాటు 13 సెల్ ఫోన్లు, ఒక టెలివిజన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బెట్టింగ్ వ్యవహారంలో సుమారు 1.5 కోట్ల వరకు నగదు లావాదేవీలు జరిగినట్లు వారు గుర్తించారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అజితా వేజండ్ల నిందితులను మీడియా ఎదుట హాజరుపర్చి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మొత్తం 14 మంది నిందితులని, 2 పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ దీక్ష, దర్గామిట్ట పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సండే చేసిన లాడ్జెస్ చెకింగ్లో మనకి ఒక లాడ్జ్లో ఇన్స్పెక్టర్ దర్గామిట్ట అండ్ టీం వెళ్ళినప్పుడు మనకి 4 అక్యూజ్డ్ దొరికారు. వాళ్ళు ఈ రాధే ఎక్స్చేంజ్ యాప్ మీద లైవ్ క్రికెట్ బెట్టింగ్ చేయడం జరుగుతుంది. అప్పుడు సో లైవ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుండగా మనం వాళ్ళని పట్టుకున్నాము. సో ఏప్రిల్ 19th నైట్ 10 PM జరిగింది ఇది. అండ్ మొత్తం వాళ్ళ నుండి వాళ్ళు వచ్చిన పేర్ల ద్వారా అండ్ టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఫర్దర్ ఇంకొక 8 మెంబర్స్ని మనం పొదలకూరులో అప్రహెండ్ చేయడం జరిగింది. So this is a very good work done by Dargamitta police team under supervision of ASP Diksha madam. So we have our PPT also which we will share with all of you అందరికి ఇస్తాము. ముతుకూరులో పొదుపు వివోఏలకు 5G మొబైల్ ఫోన్లను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అందజేశారు. సీఎం చంద్రబాబు చొరవతోనే పొదుపు సంఘాలు మరింత అభివృద్ధి చెందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. 315 కోట్ల 45 లక్షల రూపాయలు పొదుపు సంఘాల ద్వారా నియోజకవర్గంలో చెల్లెమ్మలు లబ్ధి పొందుతున్నారని, ఇది చాలా సంతోషకరమైన విషయమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలో పొదుపు వివోఏలకు 5G మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. డిఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్, కృష్ణపట్నం సొసైటీ అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి, మునుకూరు రవికుమార్ రెడ్డి తదితరులతో కలిసి పంపిణీ కార్యక్రమంలో సోమిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 5 మండలాల పరిధిలోని 175 మందికి సుమారు 26 లక్షల రూపాయల విలువ చేసే ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు యుద్ధ ప్రాతిపదికన పొదుపు సంఘాలను పెంచేందుకు చర్యలు చేపట్టారని చెప్పారు.
నేడు మా సిస్టర్స్ కోట్ల రూపాయల లావాదేవీలు బ్యాంకర్ల ద్వారా జరుపుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని చెప్పారు. అనంతరం పీడీ నాగరాజు కుమారి మాట్లాడుతూ పొదుపు లావాదేవీలన్నీ డిజిటల్ మోడ్లో సేవల్లో పారదర్శకత కోసమే ఫోన్లు అందజేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత మండల అధ్యక్షుడు రాగాల శివకృష్ణ, లైవ్లీహుడ్ డిపిఎం మధుసూదన్, నాన్ ఫార్మ్ ఏపీఎం నాగేంద్ర ప్రసాద్, ముత్తుకూరు ఏపీఎం నిర్మల, పలువురు సీసీలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వివోఏలకి 15,000 రూపాయలు చేసే మొబైల్ ఫోన్స్ ఇవ్వడం జరిగింది. 175 మందికి 26,25,000 రూపాయలు. నెల్లూరు జిల్లాలో 1073 మందికి 15,000 రూపాయల లెక్కన 1,61,00,000 రూపాయలు మొబైల్ ఫోన్లకి శాంసంగ్ ఫోన్స్ అన్ని కూడా మంచి బ్రాండ్ శాంసంగ్ ఫోన్స్ పంపిణీ చేయడం జరిగింది. సంతోషం ఏంటంటే ఈ పొదుపు లక్ష్మి గ్రూపులని ప్రోత్సహించడంలో దేశంలో ఒక రోల్ మోడల్ గా చంద్రబాబు నాయుడు గారు నిలిచారు. బిట్వీన్ 94 and 2004 అక్కడి నుంచే స్టార్ట్ అయింది. దాంట్లో ఇప్పుడు మన వాళ్ళది కనుక చూస్తే ఆశ్చర్యం, గ్రామ సంఘాల సంఖ్య విఓఎస్ 190, స్వయం సహాయక సంఘాల సంఖ్య సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ 6,109, సభ్యుల సంఖ్య 48,681, స్త్రీనిధి తీసుకున్న సంఖ్య లోన్ తీసుకున్నోళ్ళు 4,979 మంది. అక్కడికి టోటల్ 43,47,00,000, 11% వడ్డీ. ఇది ఉన్నతి తీసుకున్న లోన్స్ సభ్యులు తీసుకున్నది 161 మంది, 1,05,00,000, 12% వడ్డీ. వడ్డీ లేదు సార్, జీరో వడ్డీ సార్. జీరో వడ్డీనమ్మా? ఉన్నతి జీరో వడ్డీ సార్. ఉన్నతి సభ్యులు తీసుకున్న సంఖ్య 161, 1,05,00,000, 0 వడ్డీ. బ్యాంక్ లింకేజ్ తీసుకున్న సంఘాల సంఖ్య 1,886, 12% వడ్డీ. 271,43,00,000, 271,43,00,000, 12%, 12% వడ్డీ. ఇది సిఐఎఫ్ కమ్యూనిటీ ఇన్వెస్ట్ సభ్యుల సంఖ్య సామాజిక పెట్టుబడి నిధి కింద 203 మంది, 11% వడ్డీ, 1,50,00,000. అల్టిమేట్ గా సర్వేపల్లి నియోజకవర్గంలో 24,255 మంది సభ్యులు, అన్ని రకాల లోన్స్ కలిపి 317,40,00,000. సర్వేపల్లిలో 6,086 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటే ఎస్సీలు వచ్చి 1,646, బీసీలు అండ్ జనరల్ వచ్చి 4,091 గ్రూపులు ఉన్నాయి. నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులందరికీ సీఎం సహాయ నిధి అందజేస్తున్నామని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తెలిపారు. నెల్లూరు జిల్లా రాపూరులో 26 మంది లబ్ధిదారులకి ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. నెల్లూరు జిల్లా రాపూరు తెలుగుగంగ అతిథి గృహం నందు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలకు సంబంధించిన 24 మందికి గాను 22,80,000 రూపాయల నగదును ఎమ్మెల్యే అర్హులకు అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా అర్హులకు సాయాన్ని పారదర్శకంగా అందిస్తున్నామని, ఆపదలో ఉన్న పేద ప్రజలను ఆదుకోవటమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు పుష్కలంగా అందిస్తున్నామని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పనిచేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో దందోలు వెంకటేశ్వరరెడ్డి, ప్రసాద్ నాయుడు, ఎంఎంటీ మధురెడ్డి, సుబ్రహ్మణ్యం నాయుడు, రఘురాం రెడ్డి, షేక్ ముక్తార్, పచ్చిగల రత్నం, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశం. అందుకని గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే చెరువులన్నీ కూడా రిపేర్ చేశాం కాబట్టి అన్ని చెరువుల్లో ఈరోజు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. రైతులు కూడా సంతోషంగా 2 పంటలు పెట్టుకునే విధంగా ఈరోజు సంతోషంగా ఉన్నారు. అందులో భాగంగా మరి ఈరోజు ముఖ్యమంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి నిధి నుంచి గత ప్రభుత్వంలో ఎవరికి రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు ఈ 3 మండలాలకి సైదాపురం, రాపూరు, కలవాయి 3 మండలాలకి 24 మంది 22,80,000 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. 2 రోజుల క్రితం వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి, వెంకటగిరి రోడ్లు కూడా ఇచ్చాం. టోటల్గా 51,80,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రతి నెల ఇస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా 200 ఫైళ్ళు మన సీఎం రిలీఫ్ రెడీగా ఉన్నాయి, పెట్టున్నాం. అవి కూడా అంచెలంచెలుగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే
ప్రతి నెల 50 ఇస్తా ఉన్నారు. అందరూ కూడా తెచ్చిస్తున్నాం. ఎవరైతే పేదవాళ్ళు హాస్పిటల్లో చూపించుకుంటారో వాళ్ళందరూ కూడా తెచ్చి అంచెలంచెలుగా డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ ఏడాది వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని నెల్లూరు ఆర్డీఓ అనుష పేర్కొన్నారు. ఏప్రిల్ 26 నుంచి మే 6 వరకు జరిగే ఉత్సవాల నిర్వహణపై ఆమె అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. నెల్లూరు జిల్లా నరసింహకొండ వద్ద వెలసియున్న శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 26వ తేదీ నుండి మే 6వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగుతాయని ఆర్డీఓ అనుష తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. నెల్లూరు రూరల్ పరిధిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహణపై ఆయా శాఖల అధికారులతో 2వ సమన్వయ సమీక్షా సమావేశం నిర్వహించారు. తొలి సమీక్షా సమావేశంలో చర్చించిన పలు అంశాలపై తీసుకున్న చర్యలు గురించి ఆమె వివరాలు సేకరించారు. గత సంవత్సరం బ్రహ్మోత్సవాలు నిర్వహణ సమయంలో వచ్చిన లోటుపాట్లను పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆర్డీఓ తెలిపారు. భక్తులందరూ త్వరితగతిన దైవ దర్శనం చేసుకుని ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సమక్షంలో ఆలయ చైర్మన్ అచ్యుత శంకరెడ్డి, ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి గోపి, వివిధ శాఖ అధికారులు, ఆలయ ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే 26 నుంచి ఏదైతే స్టార్ట్ అవుతుందో ఇంకా దాని తర్వాత మనం ఏమైనా మరమ్మతు పనులు చేయాలన్నా సరే టైము లేదు, అది చేయకూడదు కూడా, ఎందుకంటే భక్తుల రద్దీ ఎక్కువ అవుతుంది కాబట్టి. సో 25th కల్లా మనం ఇంకా ఏమేమి పనులు చేయగలం అనేది ఈ వరకు చైర్మన్ గారు నాకు కొంచెం చెప్తూ ఉంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్, ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ అంటే ఓఆర్ఎస్ ప్యాకెట్ పెట్టండి అదే ప్రతిసారి చెప్పడం కాదు, కానీ ఏ డిపార్ట్మెంట్ వైజ్ ఇంకా ఏం పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, ఇంకా ఏం చేస్తే బెటర్గా ఉంటుంది, అది ఒక్కటి మనం చేయాలి. ఈ నెల 25న జరిగే పాలిసెట్ ప్రవేశ పరీక్షలపై నెల్లూరు డిఆర్ఓ విజయ్ కుమార్ అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డిఆర్ఓ హెచ్చరించారు. జిల్లాలో ఏపీ పాలిసెట్ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఈ నెల 25న శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్న పాలిసెట్ 2026 ప్రవేశ పరీక్ష నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. పరీక్షను నెల్లూరు, ఆత్మకూరు, కావలి, గూడూరు కోఆర్డినేటింగ్ కేంద్రాల్లో నిర్వహిస్తారని, అభ్యర్థులు ఉదయం 10 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. హాల్ టికెట్తో పాటు గుర్తింపు కార్డు తప్పనిసరి అని, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబడవని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పరీక్ష కేంద్రాల వద్ద భద్రత, వైద్య సదుపాయాలు, తాగునీరు వంటి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పరీక్షా సమయంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని డీఆర్ఓ తెలిపారు. ఈ సమావేశంలో పరీక్షల నిర్వహణ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 1,20,00,000 రూపాయలు విలువ చేసే 501 సెల్ ఫోన్లను చిత్తూరు పోలీసులు రికవరీ చేశారు. ఎస్పీ తుషార్ డూడి బాధితులకి వాటిని అందజేశారు. ఇప్పటి వరకు 9,55,40,000 విలువ చేసే 4,607 సెల్ ఫోన్లను రికవరీ చేసినట్లు ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. చిత్తూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు క్రైమ్ పోలీసుల ఆధ్వర్యంలో రికవరీ చేసిన 501 ఫోన్లను బుధవారం పోలీస్ గెస్ట్ హౌస్ లో బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ తుషార్ డ్యూడి మాట్లాడుతూ, చిత్తూరు జిల్లా పోలీసులు ఇప్పటివరకు 14 దశలలో ఫోన్లు రికవరీ చేశారని, ఇప్పటివరకు 9,55,40,000 రూపాయల విలువ కలిగిన 4,607 సెల్ ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. రికవరీ చేసిన పోలీసులను ఈ సందర్భంగా అభినందించారు. టోటల్ వర్క్ చూస్తే 1,20,000 వర్క్. ఇప్పుడు కింద కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యాము. ఒక 1 year 2 year కూడా అయింది పోగొట్టుకొని. సో అందరికీ ఈ యొక్క ఇనిషియేటివ్ వల్ల చాలా సాటిస్ఫాక్షన్ ఉంది, చాలా రికవరీ అవుతుంది మన ఫోన్స్, ఒక నమ్మకం కూడా వచ్చింది. అండ్ చూస్తే ఆ రిక్వెస్ట్ కూడా వెంటనే అందరూ మన చైర్బోర్డ్ ద్వారా ప్లస్ ఈ సిఐఆర్ పోర్టల్లో కూడా డైరెక్ట్ ఎంట్రీ పెడుతున్నారు. ఇది మన జిల్లా కాకుండా స్టేట్ వ్యాప్తంగా కూడా, తర్వాత కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర ఆ స్టేట్స్ నుండి కూడా ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు వెరిఫై చేసుకొని ఈరోజు అందరికీ 500 మంది ఓనర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి ఈ ఫోన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెట్రోల్ బంక్ లో యూటర్న్ తీసుకుంటున్న ట్రాక్టర్ ను
బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని మోహన్ రెడ్డి పెట్రోల్ బంక్ వద్ద ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి బుచ్చి వైపు నుండి వస్తున్న ట్రాక్టర్ పెట్రోల్ బంకులోకి వెళ్లేందుకు యూటర్న్ తీసుకుంటున్న సమయంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన విద్యార్థి బుచ్చివాసిగా గుర్తించారు. మృతుడు ఇటీవల జరిగిన 10వ తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడు. గాయపడిన విద్యార్థి 9వ తరగతి పూర్తి చేశాడు. ఇతని పేరు మనోజ్ కుమార్, సంగమండలం అన్నారెడ్డిపాలెం వాసిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బయో ఎనర్జీ కంపెనీతో అనేక ఇబ్బందులు పడుతున్నామని పేయళ్లపాలెం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తమ ప్రాణాలను కాపాడాలని వేడుకున్నారు. గ్రామస్తులందరూ యంత్రి న్యూస్ ని ఆశ్రయించి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఫ్యాక్టరీ వారు మా ఆరోగ్యాలపై చూపిస్తున్న వివక్ష నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పెయ్యలపాలెం పంచాయతీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బయో ఎనర్జీ లిమిటెడ్ కంపెనీపై అర్ధరాత్రి సమయంలో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసి నిరసనకు దిగారు. కంపెనీ నుంచి వస్తున్న దుర్వాసన, ఎగసిపడుతున్న దుమ్ముతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారని వాపోయారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ మాపై దయ ఉంచి మాకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. పై అధికారులందరూ మా ప్రాణాలను కాపాడాలి. ఫ్యాక్టరీ వారి నిర్లక్ష్యం నశించాలి. కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి. మా ఊరిని విముక్తి కలిగించాలి. ఈ సందర్భంగా గ్రామస్తులు యంత్రిని ఆశ్రయించి వారి సమస్యలను ఏకరువు పెట్టారు. మాకు దయచేసి ఫ్యాక్టరీ మటుకు లేకుండా చేయండి. మా ఇళ్ళ మీద చిన్న పిల్లకాయలు ఉండారు. గ్యాస్ ఇళ్ళు ఆనుకొని ఉంది. ఏ రోజుకి ఏం జరుగుతుందో తెలియదు. మాకు గ్యాస్ ఫ్యాక్టరీ కట్టి మా ఇళ్ల పక్కనే కట్టేసేసి మాకు వాసన నైట్ అయితే దని ఒకటే వాసన వస్తుండది. మా బిడ్డలు, మా తల్లులు అందరూ అల్లాడిపోతున్నాము. దయచేసి మాకు అది లేకుండా చేయండి. మాకు ఇక్కడ లేదా మాకు ఎక్కడైనా జాగాలు చూపించేసేసి అక్కడ కట్టించే హౌస్ కట్టించేసేస్తే మేము అక్కడికి వెళ్ళిపోతాము. మేము ఇక్కడైతే ఉండం. మేము కలెక్టర్ గారికి, ప్రశాంతమ్మ గారికి వందనాలు దండం పెడుతున్నాం. మేము మాకు దయచేసి న్యాయం చేయాలి. మాకు ఈ ఫ్యాక్టరీ ఏమంటే మాకు సూపర్ మార్కెట్ అని చెప్పారు. మాకు ఆ రోజు మాకు ఇంతవరకు ఇంత కాడికి వస్తుందని మేము అనుకోలేదు. కానీ రాత్రి మాత్రం వాసనకి నిర్బంధమైన 4 ఆడవాళ్ళు పడిపోయి అంబులెన్స్లో వేసుకొని వాళ్ళు పోయారు. కానీ మేమంతా ధర్నాలు చేస్తుంటే వాళ్ళకి మాకు జవాబే చెప్పడం లేదు. మేము అంతకంటే మేమేం చేయలేము. అసలు వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి. గిరిజన రైతుల భూములపై గిరిజనేతరులే కన్నేశారు. ఆ సర్వే నెంబర్లలోనే భూదందా కొనసాగిస్తున్నారు. బాధిత రైతులు న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ భూములెక్కడా, ఏ సర్వే నెంబర్లు, బాధిత గిరిజన రైతులపై ఎవరు దురుసుగా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవాలంటే వాచ్ ది యంత్రి న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమల్లలో గిరిజన రైతుల భూములకు రక్షణ కరువయ్యింది. అర్ధశతాబ్ద కాలంగా సాగు చేసుకుంటున్న సీలింగ్ పట్టా భూములపై గిరిజనేతరుల కన్ను పడింది. తమకు పట్టాలు ఉన్న భూముల్లోకి గిరిజనేతరులు అక్రమంగా చొరబడుతూ సర్వే పేరిట వేధింపులకు గురిచేస్తున్నారని గిరిజన రైతులు ఆరోపిస్తున్నారు. తమ భూములను కబ్జా చేసేందుకు కుట్రలు జరుగుతున్నా రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమ పట్టా భూముల్లోని జామాయిల్ తోటలను నరికేసి తగలబెడుతుంటే రక్షించాల్సిన వారే భక్షకులుగా మారుతున్నారని గిరిజన రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. గట్టుమల్ల గ్రామంలోని సర్వే నంబర్లు 112 నుండి 116 వరకు ఉన్న సుమారు 54 ఎకరాల భూమిని 50 ఏళ్ల క్రితమే సీలింగ్ యాక్ట్ కింద ప్రభుత్వం నిరుపేద ఆదివాసీలకు కేటాయించింది. ఒక్కొక్కరికి 3 ఎకరాల చొప్పున పట్టాలిచ్చింది. నాటి నుంచి గిరిజనులు ఈ భూముల్లో జామాయిల్ సాగు చేసుకుంటున్నారు.
వీరికి ప్రభుత్వమే రైతు బంధు, రైతు భరోసా పథకాలను కూడా వర్తింపజేస్తోంది. అంటే రికార్డుల ప్రకారం ఆ భూమి గిరిజనులదేనని స్పష్టమవుతున్నా పక్కనే ఉన్న గిరిజనేతరులు ఇప్పుడు ఇవి తమ భూమిలేనంటూ దౌర్జన్యానికి దిగుతున్నారు. ఇటీవల వివాదాస్పద భూముల్లో సర్వే చేస్తున్న సమయంలో లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ క్షేత్రస్థాయికి చేరుకుని స్థానిక గిరిజన రైతులపై దురుసుగా ప్రవర్తించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గోడును చెప్పుకునేందుకు ప్రయత్నించగా నోటికొచ్చినట్లుగా మాట్లాడి బెదిరించినట్లు రైతులు వాపోతున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీస్ అధికారులే గిరిజనేతరులకు వత్తాసు పలుకుతూ తమను భయభ్రాంతులకు గురి చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. గిరిజన చట్టాలు అమల్లో ఉన్న ప్రాంతాల్లో పట్టాభూముల్లో దౌర్జన్యం జరుగుతున్నా, జామాయిల్ చెట్లను తగలబెడుతున్నా రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేరని, గిరిజనుల హక్కులకు భంగం కలుగుతున్నా ఉన్నతాధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని బాధితులు ధ్వజమెత్తుతున్నారు. తమ పట్టాభూముల్లో గిరిజనేతరుల జోక్యాన్ని అడ్డుకోవాలని, రికార్డుల ప్రకారం హద్దులు నిర్ణయించి తమ భూములకు రక్షణ కల్పించాలని గిరిజన రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ విషయంలో స్వయంగా జోక్యం చేసుకుని గిరిజనులకు న్యాయం చేయాలని, దురుసుగా ప్రవర్తించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేని పక్షంలో ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నారు. నిరుపేద ఆదివాసీలకు 1975 సంవత్సరంలో సీలింగ్ యాక్ట్ కింద పేద ఆదివాసీలకు పంచి ఇచ్చినటువంటి సీలింగ్ భూమి ఇది. నాటి నుండి కొంత ఇబ్బందులు పెడితే ప్రభుత్వం 2007లో సర్వే చేసి పంచనామాలతో సహా మాకు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేశారు. మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కాకుండా పంటలను సాగు చేస్తూ అనేక రకమైన పంటలు వేసుకొని మేము వాటితో జీవనం నడుపుతున్నాము. మాకు 18 మంది రైతులకు 18,72 ఎకరాలు ఇవ్వాల్సి ఉండగా అది కొంత భూమి వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిందనేసి ఉన్నదాన్ని 18 మందికి మనిషికి 3 ఎకరాల చొప్పున 54 ఎకరాలు సర్వే చేసి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేశారు. ప్రొసీడింగ్ కాపీలు ఉన్నాయి, పంచనామాలు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి. మేము 2016లో దీంట్లో జమాలి పంట గిడ వేసి ఉన్నాము. ఒక కటింగ్ మంచిగానే మేము కట్ చేసుకున్నాము. ఇప్పుడు రెండో కటింగ్ చేసుకునే సమయాన ఈ నాన్ ట్రైబుల్ వాళ్ళకున్న మా పక్కన ఉన్నటువంటి ల్యాండ్ వాళ్ళది కొంత ఒక 50 ఎకరాల దాకా అమ్ముకున్నారు. అది అమ్ముకోగా మళ్ళీ మా భూముల మీద పడి ఇప్పుడు మా భూములు ఇందులో మా భూములు ఉన్నాయనేసి మా మీద అటాక్ చేస్తున్నారు. రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగి ఎన్ని రోజులు తిరిగినా మాకు వాళ్ళు కూడా ఏమాత్రం స్పందించడం లేదు. ఆర్డీఓ గారిని కలిసాము, ఆర్డీఓ గారు కూడా ఏమాత్రం స్పందించడం లేదు. మా యందు దయించి జిల్లా కలెక్టర్ గారు దీన్ని స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుచున్నాము. ఎందుకంటే నాన్ ట్రైబుల్ కొంత మా ల్యాండ్ని 1.5 ఎకరాన్నర సుమారుగా కట్ చేసి ఆ పంటనంతా ధ్వంసం చేశారు. కొంతమంది రౌడీలను తీసుకొచ్చి కూడా మా మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 2 సార్లు అటాక్ చేయడానికి ప్రయత్నించారు. వెళ్ళగాకి వెళ్ళిపోయారు, కానీ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి మా యందు దయించి జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంలో జోక్యం చేసుకొని మాకు తగు న్యాయం చేయాలని కోరుచున్నాం. వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ షాలెట్ సూచించారు. నెల్లూరు జిల్లా సంఘం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. సంఘం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ పద్మావతమ్మ అధ్యక్షతన ఎంపీడీఓ షాలెట్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ రావుల లక్ష్మి, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. మండలంలో జరిగిన అభివృద్ధిపై అధికారులు శాఖల వారీగా సమావేశంలో వివరించారు. వేసవిలో గ్రామాలలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ షాలెట్ అధికారులకు సూచించారు. తాగునీటి ఇబ్బందులు ఉన్న గ్రామాలలో నీటి ట్యాంకర్లు సైతం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. మెయిన్గా త్రాగునీరు మరియు పారిశుద్ధ్యంపై ఎందుకంటే త్రాగునీటి కొరత లేకుండా చూసుకోవాలి కాబట్టి గవర్నమెంట్ నీటి కొరత కాకుంటే ట్యాంకర్ల ద్వారా కూడా పర్మిషన్ తీసుకొని నీటిని తరలించమని చెప్తున్నారు. సో ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా మన అధికారులు చెప్పినప్పుడు మన ఎంపీటీసీ సభ్యులు వాళ్ళని
డౌట్లు ఏమైనా ఉంటే కూడా అడిగి డౌట్లు కూడా తీసుకోవచ్చు. ఏమైనా సమస్యలు ఉన్నా మీరు దయచేసి సభాముఖంగా తెలియజేయండి. తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో భగవద్ రామానుజుల 1009వ అవరోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ రంగనాథ స్వామి వారికి, శ్రీ భగవద్ రామానుజుల వారికి మంగళ శాసనోత్సవం కన్నుల పండుగ జరిగింది. నెల్లూరు రంగనాయకులపేటలో వెలసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో భగవద్ రామానుజుల 1009వ అవతారోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ రంగనాథ స్వామి వారికి, శ్రీ భగవద్ రామానుజుల వారికి ఏకోత్తరాశితి కలశ స్థాపన, తిరుమంజనం సేవలు కన్నుల పండుగ నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, బ్యాండు వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. భక్తులు పాల్గొని అవతారోత్సవాలను తిలకించి తరించారు. ఉత్సవానికి ఉభయకర్తలుగా దివంగత మాగుంట గోపాల్, నవనీతమ్మల జ్ఞాపకార్థం వారి కుమారులు వ్యవహరించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు పర్యవేక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింగపూర్లో పర్యటిస్తున్న ఏపీ మంత్రులు, సింగపూర్ హోంమంత్రితో భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. పొదుపు వివోఏలకు 5G మొబైల్ ఫోన్లు అందజేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి, వేల కోట్లు మా సిస్టర్స్ వద్దే ఉన్నాయంటూ వ్యాఖ్య. ఈ నెల 25న పాలిసెట్టు ప్రవేశ పరీక్ష పక్కాగా ఏర్పాట్లు చేయాలని డీఆర్ఓ ఆదేశం, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. భద్రాద్రి కొత్తగూడెం గట్టుమల్లలో భూదందా, హైకోర్టుని ఆశ్రయించిన గిరిజన రైతులు, పట్టించుకోని అధికారులు. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.